భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ ఇట్స్ అన్ అడ్వాన్స్డ్ వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్. దీన్ని ఇండియాలోనే ఇండిజినస్గా డెవలప్ చేయడం జరిగింది. సో ఇండియాలో దీన్ని ఎవరు డెవలప్ చేశారు? IITM పూణే వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ పూణే వాళ్ళు దీన్ని డెవలప్ చేశారనమాట. సో దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే వెదర్ ఈవెంట్స్ని ఎర్లీగా ఫోర్కాస్ట్ చేయడం. వెదర్ ఈవెంట్స్ మీన్స్ హెవీ రెయిన్ఫాల్స్ని, సైక్లోన్స్ని ఎర్లీగా ఫోర్కాస్ట్ చేస్తుంది. సో ఆల్రెడీ మనకి గ్లోబల్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ అనేది ఉండేది ప్రీవియస్గా, బట్ అది 12 కిలోమీటర్స్ రిజల్యూషన్తో ఫోర్కాస్ట్ చేసేదన్నమాట. బట్ BFS అనేది 6 కిలోమీటర్ రిజల్యూషన్తోనే ఫోర్కాస్ట్ చేస్తుంది. సో దట్ స్మాల్ ఈవెంట్స్ని కూడా క్విక్గా ఇది ఫోర్కాస్ట్ చేస్తుంది అనమాట, యాక్యురేట్గా. సో ఇది మెయిన్గా అర్కా సూపర్ కంప్యూటర్, ఇది పూణేలోనే ఉంది, IITM పూణేలోనే ఉంది. ఈ అర్కా సూపర్ కంప్యూటర్ని యూజ్ చేసుకొని ఫోర్కాస్టింగ్ అనేది చేస్తుంది. సో ఈ సూపర్ కంప్యూటర్ ఉండడం వల్ల క్విక్గా ఫోర్కాస్టింగ్ అనేది జరుగుతుంది అనమాట, ఫాస్ట్గా జరిగిపోతుంది. సో దీని యొక్క డేటా అనేది ఓపెన్ సోర్స్, వరల్డ్ వైడ్గా ఉన్న రీసెర్చర్స్ ఈ డేటాని యూజ్ చేసుకొని రీసెర్చ్ చేసుకోవచ్చు. అండ్ ఇస్రో వాళ్ళు కూడా ఈ BFSతో కొలాబరేట్ అయ్యి ఈ డేటాని యూజ్ చేసుకోబోతున్నారు. సో దీన్ని IMD ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపరేట్ చేస్తారనమాట, ఈ భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ని.